యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 18వ వచనం నుంచి ధ్యానం చేసుకుందాం. అప్పుడు యెహోవా తన దేశమును బట్టి రోషము పూని తన జనుల ఎడల జాలి చేసుకుని. స్తోత్రం దేవా, ఈరోజు ఈ యొక్క వాక్య ధ్యానం ద్వారా మాతో మాట్లాడమని యేసు నామములో ప్రార్థించి పొందుకున్నాం తండ్రి, ఆమేన్. 19వ వచనం. మరియు యెహోవా తన జనులకు ఉత్తరం ఇచ్చి చెప్పినదేమనగా, ఇకను అన్యజనులలో మిమ్మను అవమానాస్పదముగా చేయక మీరు తృప్తి నొందినంతగా నేను ధ్యానము, క్రొత్త ధాన్యమును, కొత్త ద్రాక్షరసమును, తైలమును మీకు పంపించేదను. మరియు ఉత్తర దిక్కు నుంచి వచ్చి వాటిని మీకు దూరంగా పారదోలి ఎండిపోయినటువంటి నిష్ఫల భూమిలోనికి వాటిని తోలివేతను. అవి గొప్ప కార్యములు చేసిన కనుక వాటి ముందటి భాగమును తూర్పు సముద్రంలోనికి, వెనకటి భాగమును పడమటి సముద్రంలోనికి పడగొట్టును. అక్కడ వాటి దుర్గంధము లేచిన అవి కుళ్ళు వాసన కొట్టును. దేశమా, భయపడక సంతోషించి గొంతులు వేయము, యెహోవా గొప్ప కార్యములు చేసెను. హల్లెలూయా. 2:22. పశువులారా భయపడకుడి, గడ్డి బేళ్లలో పచ్చిక మొలుచును, చెట్లు ఫలించును, అంజూరపు చెట్లను, ద్రాక్ష చెట్లను సమృద్ధిగా ఫలించును. సియోను జనులారా ఉత్సాహించి మీ దేవుడైనటువంటి యెహోవా యందు సంతోషించుడి. తన నీతిని బట్టి ఆయన తొలకరి వర్షమును మీకు అనుగ్రహించును. వాన కురిపించి పూర్వమందు వలె తొలకరి వర్షమును, కడవరి వర్షమును మీకు అనుగ్రహించును. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కొట్లు ధాన్యంతో నిండును, క్రొత్త ద్రాక్ష రసమును, క్రొత్త తైలమును గానుగలకు పైగా పొర్లిపారును. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. మీరు కడుపారా తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యమును జరిగించిన మీ దేవుడిని యెహోవా నామమును స్తుతించినట్లు నేను పంపిన మిడతలను నా జనులు ఇక నిన్నటికి సిగ్గునొందరు. అప్పుడు ఇశ్రాయేలీయుల మధ్యన ఉన్నవాడును నేనే మీ దేవుడిని యెహోవానని మీరు నేను తప్ప దేవుడు ఒక్కడును లేడని మీరు తెలుసుకుందరు. నా జనులు ఇక నిన్నను సిగ్గునొందక యుందురు. హల్లెలూయా. ఇక్కడ ఇశ్రాయేలీయులందరూ కూడా యథార్థమైనటువంటి పశ్చాత్తాపం వ్యక్తం చేసినప్పుడు దేవుడు వారి పట్ల జాలి కొన్నవాడై తన దేశమును పునరుద్ధరిస్తాడు. దేవుని మనస్సు అలాంటిది. మానవుని యొక్క పశ్చాత్తాపానికి దేవుని హృదయం కరిగిపోతుంది. పిల్లలు గమనించాలి, అది దేవుని భూమి, దేవుని దేశం. ఈ విషయంలో దేవుడు బహు రోషం కలిగినటువంటి వాడు. తన ప్రజలైనటువంటి యూదా, ఇజ్రాయేలు వారి పట్ల ఆయన కనికరం ఎంతో అధికంగా ఉన్నది. ఆయన మన ప్రార్థనలకు జవాబిచ్చేటువంటి దేవుడు మన దేవుడు. హల్లెలూయా. కాబట్టి తిరిగి వారికి ద్రాక్షారసం, నూనె సమృద్ధిగా ఇస్తాడు. తన ప్రజలకు తృప్తి తీర ఆయన అన్నపానములు అనుగ్రహిస్తాడు. అన్య ప్రజల మధ్య తన వారికి ఎటువంటి అవమానము కలగనీడు. పిల్లలు గమనించాలి, ఉత్తరం నుంచి వచ్చేటువంటి సైన్యాన్ని ఆయన రానీయుడు. వారికి పలాయనమే, తిరోగమనమే. వారు ఎండిపోయినటువంటి నిష్ఫల భూమికి పారిపోతారు. ఈ భూమి మృత సముద్ర ప్రాంతం అన్నమాట. తూర్పు ప్రాంతం అది నిస్సారమై ఎండినటువంటి భూమి. ఇక్కడ యూఫ్రటీస్ ప్రాంతం కూడా నిష్ఫలమైనటువంటిది. పడమటి సముద్రం ప్రాంతాలకు దేవుడు వారిని తరివేస్తాడు. పడమటి సముద్రం అంటే మధ్యతరా సముద్రం. ఆ సముద్రాల్లో నుండి దుర్గంధము, కుళ్ళు కంపు వస్తూ ఉంటుంటుంది. గమనించాలి ప్రియులారా. అందుకే యోవేలు 2:21 దేశమా భయపడక సంతోషించము, గొంతులమే యెహోవా గొప్ప కార్యములు చేస్తున్నాడు. మిడతల దండు శత్రు సైన్యాలకు సూచనమాట. యెహోవా దినమందు జరగబోయేటువంటి దానికి ప్రవచనం. తొలకరి వర్షం, కడవరి వర్షం. దేవుడు వారికి సమృద్ధిగా వర్షం కురిపిస్తాడు. ఆత్మ కుమ్మరింపు ప్రవచనం ఇక్కడ పలకబడిందనమాట. 2వ అధ్యాయం 25వ వచనం చూసినట్లయితే గొంగలి పురుగులను, పసర పురుగులను, చీడ పురుగులను అను నా మహాసైన్యమును తినివేసిన సంవత్సరములు పంటను మీకు మరలా నెత్తును. గమనించాలి, యెహోవా ఆశ్చర్యకార్యములు చేసి ఉన్నాడు, ఆయనను గురించి కొత్త కీర్తన పాడుడి అని చెప్పి మనం ఇక్కడ గమనించారు. ఇక్కడ హల్లెలూయా. ఇది చాలా అద్భుతమైనటువంటి విషయం. ఇక్కడ దేవుడు సెలవిచ్చినటువంటి మాట ఏంటంటే, మరలా ఇస్తానంటున్నాడు దేవుడు కోల్పోయినటువంటి దాన్ని. నా జనుడిగా సిగ్గునొందరని 2:26లో చెప్తూ ఉన్నాడు. యోవేలు 2:26లో. అలాగే 98వ కీర్తన 1వ వచనంలో యెహోవా ఆశ్చర్యకార్యం చేసి ఉన్నాడు, ఆయన గురించి కొత్త కీర్తన పాడి అని చెప్పి 98వ కీర్తన 1వ వచనంలో సెలవిస్తున్నాడు. కాబట్టి మీరు కడుపారా తిని అంటున్నాడు. 2:19లో మీరు తృప్తి నొందినంతగా అంటూ ఉన్నాడు. చూసారా,
ఇక్కడ యెహోవా తన యొక్క జనులకు ఉత్తరం ఇచ్చి చెప్పినది ఏమనగా, ఇకను అన్యజనులలో మిమ్మల్ని అవమానాస్పదంగా చేయక అంటున్నాడు 2వ అధ్యాయం 19వ వచనంలో. యోవేలు 2:19వ వచనంలో ఈ యొక్క గ్రంథం క్రొత్త మలుపు తిరిగిందనమాట. ఇంతవరకు దేవుని తీర్పును ప్రకటించినటువంటి యోవేలు ఇప్పుడు దేవుని దీవెన వానను మరి ప్రకటిస్తున్నాడు. దేవుని క్షమాపణకు ఫలితమైనటువంటి ఆశీర్వాదాల కొమ్మరింపు, దేవుని మాట చెప్పిన జీవించే వారికే ఈ యొక్క వాగ్దానం వర్తిస్తుంది. వారు తమ పాపాలను పూర్తిగా విసర్జించాలి. ఎక్కడ పశ్చాత్తాపం ఉన్నదో అక్కడే నిరీక్షణ ఉంటుంది. క్షమాపణ అనుభూతికి పశ్చాత్తాపమే ఒకే ఒక్క షరతు అనమాట. దేవుని తీర్పు వస్తుంది, త్వరపడాలి. పశ్చాత్తాప్తులైతేనే దేవుడు మనల్ని క్షమిస్తాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. వింటున్నారా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా? పశ్చాత్తాప్తులైతేనే దేవుడు మనల్ని క్షమిస్తాడు. కాబట్టి ఇక్కడ యెహోవా దినమందు మన పాపములకు శిక్ష విధించబడుతుంది. అయితే దేవుని క్షమాపణ మాత్రమే మనను తప్పించగలుగుతుంది. ఇది సత్యం. ఈ సత్యాన్ని మీరు గమనించాలని ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. క్షమాపణ మాత్రం మనం తప్పిస్తుంది. మీరు మారు మనసు పొందితేనే సరే, లేని ఎడలు నశించెదరు అని చెప్పి ఇక్కడ దేవుడు ఖండితంగా ప్రవక్త ద్వారా మాట్లాడుతున్నాడు. ఈ సత్యాన్ని గమనించాలి. మన జీవితాలు నాశనం కాకుండా దేవుడు జోక్యం కలిగించుకుంటున్నాడు. 2:25 చెప్పాడు కదా దేవుడు ఏమని, గొంగళ పురుగులు, పసర పురుగులు ఇవన్నట్లు చెప్పినాడు. దేవుడు ఒక పాపి యొక్క పాపాలను క్షమించినప్పుడు కలిగేటువంటి ఫలితాలను ఒక్కసారి పరిశీలించాలి. పాపి తాను కోల్పోయిన దేవుని సహవాసాన్ని పునరుద్ధరించబడతాడు, ఎంతో ఆనందిస్తాడు. అంతకు మించినటువంటి భాగ్యం మరొకటి ఇంకోటి ఏమీ లేదనమాట. భౌతిక ధనధాన్యాల కంటే దేవునితో సన్నిహితమైన సహవాసం ఎంతో విలువైనటువంటిది. తనను ప్రేమించేటువంటి వారి యొక్క అక్కరను దేవుడు తీరుస్తాడు. అంతేగాని మన కోరికలన్నీ కూడా తీరుస్తానని చెప్పి ఆయన అనలేదు. వినాలి, గమనించాలి. వింటున్నారా? దేవుడిని ప్రేమించే వారికి అక్కరను దేవుడు తీరుస్తాడు, అంతేగాని కోరికలన్నీ తీర్చనమాట. సరే, ఇక్కడ ప్రజల పశ్చాత్తాపం యథార్థమైనదై ఉండాలి. అప్పుడు వెనుకటి తెగుళ్ళు మళ్ళీ దేవుడు రానియ్యడు. ఆయన మాట ఎంతైనా కూడా నమ్మదగినటువంటిది. నిజాయితీగా ఎడతెగక దేవుని వెంబడించే వారికి ఈ యొక్క వాగ్దానములన్నీ కూడా చెందుతాయి. పిల్లలు గమనించాలి. ఇక్కడ అంతిమ దినాన, ఆ మహా తీర్పు దినాన వీరికి శిక్ష ఉండదు, అది తొలగిపోయింది. ఇక్కడ జకర్యా 14:9 యెహోవా సర్వలోకమునకు రాజయుండును, ఆ దినమున యెహోవా ఒక్కడే అని, ఆయన పేరు ఒక్కటే అని తెలియబడును. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేశమంతా కూడా మైదానంగా ఉంటుంది, పట్టణం ఎత్తుగా కనబడుతుంది, జనులు అక్కడ నివసిస్తారు, శాపము ఇకను కలగదు, యెరూషలేము నివాసులు నిర్భయంగా నివసిస్తారు. ఇది గమనించదగ్గ విషయం నా ప్రియమైనటువంటి వారలారా. కాబట్టి ఇక్కడ అంతటా నేను క్రొత్త ఆకాశమును కొత్త భూమిని చూచితిని, మొదటి ఆకాశము మొదటి భూమి గతించిపోయిన, సముద్రమును ఇకను లేదు అని చెప్పి ఇక్కడ దేవుడు చాలా స్పష్టంగా సెలవిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఇక్కడ ప్రకటన 21:3 ఆయన వారి కన్నులు ఏం చేసినాడంటే, కన్నుల యొక్క 4 ప్రతి బాష్ప బిందును తుడిచివేయను, మరణం ఇక ఉండదు, దుఃఖమైనను ఏడుపైన వేదనని అక్కడ ఉండదంట. ప్రకటన 21:18 చూసినట్లయితే పట్టణపు స్వచ్ఛమగు ఆ యొక్క స్ఫటికంతో సమానమైన శుద్ధ సువర్ణంగా ఉన్నది. పరలోకంలో దేవాలయం ఉండదు, యేసు ప్రభువే పరలోక దేవాలయం. అదంతా కూడా దేవుని మహిమ ప్రకాశం. యేసుక్రీస్తే అందరి దీపం. నిషిద్ధమైనటువంటిది, అసహ్యమైనది, అబద్ధమైనది దాన్ని జరిగించేవారు కూడా ఎవరు అందులో ప్రవేశించలేరంటండోయ్. వింటున్నారా? దేవుడు తన ప్రజలకు విమోచనను వాగ్దానం చేస్తున్నాడు. మత్తయి సువార్త 24:25 మీరు చదివినట్లయితే ప్రభు అప్పుడు అనేటువంటి మాటను ఎక్కువగా ప్రయోగించాడు. అప్పుడు అనేటువంటి మాటను, అప్పుడు ఏం జరుగుతుంది అనేటువంటి ప్రశ్నకు జవాబై ఒలీవ కొండపై ఆయన చేసిన ప్రసంగ సారాంశం. మహాశ్రమల కాలం వచ్చినప్పుడు జరగబోయేటువంటి సంఘటనను ప్రభు వివరించాడు. ప్రియులు గమనించాలి. మహాశ్రమల కాలం ముగింపులో యేసుక్రీస్తు ప్రభు రాకముందు ప్రభు ఇజ్రాయేలుతో తన కార్యక్రమం నిర్వర్తిస్తాడు. ఇజ్రాయేలు ప్రజలతో, వారి దేశంతో దేవునికి చాలా పని ఉన్నది. ప్రియులారా గమనించాలి. అప్పుడు ప్రభువు వారికి సమృద్ధిగా తన ధాన్యాలు ఇస్తాడు, వారికి సర్వ సమృద్ధి కలుగుతుంది, వారిపై నిలిచినటువంటి అవమానం తొలగిపోయింది. ఈ రోజున ఇజ్రాయేలీలు అంతటా కూడా చెదరిపోయి ఉన్నారు. అయితే రాబోయేటువంటి ఆ దినానికి అందరూ కూడా సమకూర్చబడతారు. యెహోవా దినం అంటే ఇదనమాట. యెహోవా దినం చీకటితో మొదలవుతుంది. 1000 ఏళ్ల పరిపాలనలోకి ఆ దినం కొనసాగుతూ ఉంటున్నాను. మానవుని యొక్క తిరుగుబాటు, హెర్మెగిద్దోని యుద్ధం, ఆ తర్వాత నిత్యరాజ్యారం, ఇవన్నీ కూడా భవిష్యత్తులో జరగబోయేటువంటి సంఘటనలని మీరు గుర్తించాలి ప్రియులారా. కాబట్టి ఇక్కడ ఉత్తరం నుంచి వచ్చినటువంటి అస్సూరు సైన్యాన్ని దేవుడు తరివేశాడు. ఈ ప్రవచనం నెరవేరింది. యూదా రాజ్యాన్ని అస్సూరు బారి నుంచి దేవుడు కాపాడాడు. ఆ తర్వాత 100 సంవత్సరాలుగా బబులోను వచ్చి పడింది అనమాట. వింటున్నారా? సరే,
ఇక్కడ అప్పుడు ఈ దక్షిణమంతలో ఉన్నటువంటి ఈ యొక్క యూదా రాజ్యం నుంచి అనేకులు చెరగొనిపోబడ్డారు. యూదా రాజ్యం బబులోనుకు వశమైపోయింది. అయితే ఈ యొక్క ప్రవచనం ఇంకా సుదూర భవిష్యత్తు వైపు చూపుతూ ఉన్నదనమాట. గమనించాలి ప్రియులారా. యెహెజ్కేలు 38, 39 అధ్యాయంలో మనం చూసినట్లయితే ఈ యొక్క వచనం వివరాలు చెప్పబడ్డాయి అన్నమాట. మహాశ్రమల కాలాన్ని ఈ యొక్క ప్రవచనం వేలుపెట్టి చూపుతూ ఉంది. ఉత్తరం నుంచి వచ్చేటువంటి శత్రు రాజ్యాల నుంచి దేవుడు తన యొక్క ప్రజలను తప్పకుండా కాపాడుతాడు. ఈ యొక్క సత్యాన్ని మీరు గమనించాలి ప్రియులారా. హల్లెలూయా. ఇక్కడ ఇది ఆయన వాగ్దాన నిబంధన అనమాట. ఉత్తర సైన్యం అంటే అది రష్యా కూడా అయి ఉండొచ్చు. ఈ సంఘటన హర్మెగిద్దోను యుద్ధం అనమాట. దేవుడు ఉత్తర సైన్యాన్ని తరిమివేస్తాడు. ఇది గమనించదగ్గ విషయం. గలిలయ సముద్రం ఒకవైపు, మధ్యధరా సముద్రం మరొక వైపు ఉన్నవి. ఈ రెండు ఇస్రాయేల్ లోయకు అవతల దిశలో ఉన్నటువంటి హర్మెగిద్దోను యుద్ధం జరిగేది మరి అక్కడే జరుగుతుందని చెప్పి ఇక్కడ ప్రవచనం ఉన్నది ప్రియులారా. యెహెజ్కేలు గ్రంథంలో ప్రవచించబడినట్లు దేవుడు ఈ రాజకీయాల్లో జోక్యం కలిగించుకుంటాడు. ఈ యొక్క ఉత్తరాది శత్రువును దేవుడు హంతం చేస్తాడు. దీని ద్వారా దేవుని నామం మహింపరచబడుతుంది. ఇంక గమనించాలి. అలాగే దేవుడు పాపానికి శిక్ష విధించడం అది ఆయనకే మహిమ. దేవుడు పాపిని రక్షించడం అది దేవునికే మహిమ. దేవుడు మహాపరిశుద్ధుడు. ఆయన నీతి కలిగినటువంటి న్యాయాధిపతి. ఆయన తీర్పులు న్యాయసమ్మతమైనటువంటివి. ప్రతి ప్రవక్త ఇదే మాట పలికాడు, ఇదే సత్యాన్ని దృఢపరిచాడు. దేవుని తీర్పులను బైబిల్లో ఎంతగానో అని చెప్పబడింది. తీర్పు చెప్పడం, శిక్ష విధించడం దేవునికి ఇష్టం ఉండదు. అందులో ఆయన సంతోషం ఉండదు. ఆయన సంతోషించేటువంటి వాడు కాదు. మన దేవుడు కృపామయుడు, కరుణామయుడు, కరుణా సంపన్నుడు. ఆయన త్వరగా కోపపడేటువంటి వాడు కాదు. తీర్పు అనేటువంటిది ఎంతో బాధతో దేవుడు అమలుపరుస్తాడని చెప్పి దేవుని బిడ్డలు గ్రహించాలి. అందుకే ప్రభు చేతులు చాచి రమ్మని అందరినీ కూడా పిలుస్తూ ఉన్నాడు. ప్రజలు ఆయన వైపుకు మరలకపోతే ఆయన శిక్షించక తప్పదు. ఆయన నీతి, పరిశుద్ధత ఎంతో సమగ్రమైనటువంటి, సంపూర్ణమైనటువంటి అని చెప్పి గ్రహించాలి. అందుచేత తప్పనిసరిగా ఆయన తీర్పు తీర్చవలసి వస్తుంది, శిక్ష విధించవలసి వస్తుంది. ఈ సత్యాన్ని గ్రహించాలన్నమాట. కాబట్టి ఇక్కడ దేవుని బిడ్డల విషయంలో కూడా ఇది వాస్తవమే. దేవుని బిడ్డల తప్పు చేస్తే తనను తామే శిక్షించుకోవాలి. లేనిచో దేవుడు శిక్షించడం తప్పనిసరి అవుతుందని చెప్పి గ్రహించాలి. ఆయన మన తండ్రి. మనల్ని క్రమశిక్షణలో పెట్టడానికి, మనల్ని తన అదుపులో ఆజ్ఞలు ఉంచుకోవడానికి ఆయనకు ప్రేమపూర్వకమైన అధికారం మన మీద ఉన్నది. మనం పరలోకపు తండ్రిని మనం అంటిపెట్టుకొని ఉండాలి. ఇది గ్రహించాలి. ఆయన మనకు, గమనించాలి ప్రియులారా, ఆయన మనకు ఏది చేసినా మన మేలుకే చేస్తాడు. ప్రస్తుతం మనకు అది కఠినంగా అనిపించినా ఉత్తరోత్తర అది మన మేలుకే సమకూడి జరుగుతుంది. మహాశ్రమల కాలం తర్వాత యేసుక్రీస్తు ప్రభువు వచ్చి తన రాజ్యం స్థాపిస్తాడు. ఇప్పుడు ఆ భూమి శాపం క్రింద ఉందన్నమాట. అక్కడ నీటి ఎద్దడి, అది ఎప్పుడు ఏదేను తోట కాదు ప్రియులారా, ఎండిపోయి ఫలరహితంగా ఉండిపోయినటువంటి భూమి అది అని మీరు గ్రహించారు. ఇక్కడ ఈ యొక్క ప్రవచన వాక్చిత్రం సంఘానిది కాదు. యేసుక్రీస్తు ప్రభువు ఒలివ కొండ ప్రసంగంలో సంఘాన్ని గురించి మాట్లాడలేదు. ఆయన ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం తర్వాత సంఘం గురించి ఏమి చెప్పబడలేదు. విశ్వాసులు ఎత్తబడతారు. అప్పుడు ఈ భూమి మరి గడ్డపై సంఘం, ఈ భూమి గడ్డపై సంఘం అనేటువంటిది ఉండదన్నమాట. సంఘం పరలోకంలో ప్రవేశించినప్పుడు సంఘం ఎక్లీసియా అనబడుతుంది అనమాట. ఎక్లీసియా అనగా లోకములో నుండి పిలువబడింది. ఎక్లీసియా అనగా లోకంలోంచి పిలువబడింది అని అర్థం అనమాట. కాబట్టి ఈ పరలోకానికి ఎత్తబడినటువంటి తర్వాత సంఘం ఎక్లీసియా కాదు, సంఘం యేసు పెండ్లి కుమార్తె అనమాట. హల్లెలూయా. గమనించాలి. సంఘం పరలోకంలో ప్రవేశించినప్పుడు సంఘం ఎక్లీసియా అనబడదు, ఇంకా అనబడుతుంది కదా, అనబడదు. ఎందుకంటే ఎక్లీషియా అంటే లోకములో నుంచి పిలువబడింది అని అర్థం అనమాట. పరలోకానికి ఎత్తబడిన తర్వాత సంఘం ఎక్లీషియా కాదు. సంఘం యేసుక్రీస్తు ప్రభువు యొక్క పెండ్లి కుమార్తె. సియోను ప్రజలు ఉల్లసించాలి. సియోను బిడ్డలు దక్షిణ రాజ్య పౌరులు. సియోను దక్షిణ రాజ్యమైనటువంటి యూదాలోనే ఉన్నది. సియోను పాటలు సంతోషంగా పాడుచు సియోను వెళుదాం అని చెప్పి మనం గానం కూడా చేస్తూ ఉంటుంటాం. అయితే ఈ లోకంలో ఉన్నటువంటి భౌగోళికమైనటువంటి సియోను కాదు మనం వెళ్ళేటువంటిది. మన గమ్యం పరమ సియోను. హల్లెలూయా. ఇక్కడ ప్రవక్త అయినటువంటి యోవేలు వర్షాన్ని గురించి మరి మాట్లాడుతున్నాడు. అయితే వర్షం అంటే పరిశుద్ధాత్మ కుమ్మరింపు. ఇక్కడ పాలస్తీనాల్లో వర్షపాతం పరిశీలిస్తే తొలకరి వర్షం అక్టోబర్ నెలలో వస్తుంది, కడవరి వర్షం ఏప్రిల్ నెలలో అక్కడ వస్తుందన్నమాట. ఇక్కడ లేవికాండం 26:3 చూసినట్లయితే మీరు నా కట్టడలను బట్టి నడుచుకుని నా ఆజ్ఞను ఆచరించి వాటిని అనుసరించి ప్రవర్తించిన ఎడలా మీ దేశమునకు వర్షమును అనగా తొలకరి వారను కడవరి వారను దాన్ని కాలం కురిపించేదని చెప్పి ద్వితీయోపదేశకాండం 11:14 దేవుడు చెప్తూ ఉన్నాడు. మొదటి రోజులు 8:35 వారు నీ నామను ఒప్పుకొని తమ పాపను విడిచి ఈ స్థలము తట్టు తిరిగి ప్రార్థన చేసిన ఎడలా ఏం చేస్తున్నటువంటి దేవుడు ప్రార్థన చేస్తే నీవు ఆకాశము
అందు విని నీ దాసులైన ఇశ్రాయేలీయులకును నీ జనులు చేసిన పాపమును క్షమించి వారు నడవవలసిన సన్మార్గమును వారికి చూపించి నీ జనులకు నీవు స్వాచ్యముగా ఇచ్చిన భూమి మీద వర్షము కురిపింపుము అంటూ ఉన్నాడు. ప్రియులారా గమనించాలి, ఇక్కడ నీ యొక్క వ్యభిచారముల చేత నీ యొక్క దుష్కార్యముల చేతను నీవు దేశమును అపవిత్రపరుచున్నావు, కావున వానల కురియక మానెను, కడవరి వర్షం లేకపోయి ఉన్నది అని చెప్పి ఇక్కడ దేవుడు చెప్తున్నటువంటి మాట మనకి స్పష్టంగా ఉంది. హోషేయ గ్రంథం 6:3 వర్షం వలె ఆయన మన యొద్దకు వచ్చును, భూమిని తడుపునట్టి తొలకరి వర్షము కడవరి వర్షం వలె ఆయన మన యొద్దకు వచ్చును. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి అడవుల్లో చెట్లన్నీ కూడా నరికివేయబడ్డాయి. ఆ దేశంలో వర్షాలు లేవు, మొక్కలు పెంచడానికి దానికి నీళ్లు లేవు. అది ఆ దేశం యొక్క నీటి కరువు పరిస్థితి అనమాట. యోవేలు 2:25 గొంగళి పురుగులను పసర పురుగులను చీడ పురుగులను అను నా మహాసైన్యం తినివేసిన సంవత్సరంలో పంటను మరలా నీకు తిరిగిస్తాను అంటున్నాడు దేవుడు. అనేక మంది పాపంలో జీవిస్తూ చివరి సమయంలో పశ్చాత్తాపంతో రక్షించబడి పరలోకానికి వెళితే దేవుడు వారికి నష్టపరిహారంగా వారి బాష్ప బిందువులను దేవుడు తుడుస్తాడు, ఆదరిస్తాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత అంతా కూడా కొత్త భూమి, కొత్త ఆకాశం, మహాశ్రమల కాలం తర్వాత యేసుక్రీస్తు ప్రభువు తన రాజ్యం స్థాపించడానికి వచ్చినప్పుడు ఇశ్రాయేలీయులకు తన వాగ్దానాలన్నీ కూడా నెరవేరుతాయన్నమాట. భౌతిక ఆశీర్వాదములన్నీ కూడా అనుగ్రహించబడతాయి. పాత నిబంధన ఆశీర్వాదాలన్నీ కూడా భౌతికమే. వారికి పాడి పంటలు, ద్రాక్ష తోటలు, నూనె మొదలైన ఇవన్నీ కూడా వారి ఆశీర్వాదాలు అన్నమాట. కాబట్టి ఇక్కడ దేవుడు తన సంఘానికి ఇచ్చినటువంటి ఆశీర్వాదములన్నీ కూడా ఆధ్యాత్మిక. అయితే ఇశ్రాయేలీయులకు దేవుడు ఆధ్యాత్మికమైన ఆశీర్వాదాలు కూడా కొన్ని ఇచ్చాడని మీరు గ్రహించాలి ప్రియులారా. కేవలం భౌతికమైనటువంటి ఆశీర్వాదాలే మాత్రం ఇచ్చాడని మీరు అనుకోకుండా ఆధ్యాత్మికమైనటువంటి ఆశీర్వాదాలు కూడా అక్కడ ఇచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. జాగ్రత్తగా వినాలి. దేవుడు చాలా అద్భుతమైనటువంటి విషయాల్ని మనకు తెలియజేస్తూ వస్తూ ఉన్నాడు. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం మనం గమనించినట్లయితే ప్రియులారా, ఇక్కడ 28వ వచనం నుంచి మనం ధ్యానం చేద్దాం. కొంచెం జాగ్రత్తగా వినండి. ఇంకా ఇక్కడ ఈ 28వ వచనంలో తరువాత నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతును, మీ కుమారులు కుమార్తె ప్రవచనములు చెప్పుదురు, ముసలివారు కలలకందరూ మీ యవ్వనులు దర్శనములు చూతురు అని చెప్పి ఇక్కడ దేవుడు చెప్తున్నాడు. ఇప్పుడు గమనించాలి, ఇక్కడ యెహోవా యొక్క భయంకరమైనటువంటి ఆ మహాదినము రాక ముందు సూర్యుడు తేజవంతుడగును, చంద్రుడు రక్తవర్ణమగును అంటూ ఉన్నాడు. యెహోవా సెలవిచ్చినట్లు సియోను కొండ మీదను యెరూషలేమును తప్పించుకున్న వారందరూ శేషించిన వారిలో మరి అక్కడ చూస్తూ వచ్చిన ఏమవుతారంటండి, శేషించిన వాళ్ళు యెహోవా పిలుచువారు కనబడుదురు. హల్లెలూయా. ఆ దినమున యెహోవా నా నామమును బట్టి ఆయనకు ప్రార్థన చేయవారందరూ కూడా రక్షించబడుదురని చెప్పి చెప్తున్నాడు. దేవుని ఆత్మ కుమ్మరింపు భూమి మీద ఉన్నటువంటి ఆకాశపు గుర్తులు మరి నెత్తురు, అగ్ని, ధూమస్తంభం, అది భీకరమైనటువంటి ప్రభు మహాదినం. ప్రభువును ఆశ్రయించినటువంటి వారికి ఏమవుతుందంటే క్షేమం కలుగుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ యొక్క వచనాల యొక్క నెరవేర్పుకు ఆరంభ సూచన పెంతెకొస్తు దినం. తరువాత అంటే కడవరి దినాల్లో చివరి రోజులో యెహోవా దినం మహాశ్రమల కాలం అని చెప్పి మీరు గ్రహించాలి. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు ఆధ్యాత్మికమైనటువంటి వరాలు కూడా ఎన్నో వాగ్దానం చేశాడు. ఈ యొక్క వాగ్దానం నెరవేర్పు ప్రభు 2వ రాకడ వరకు కూడా కొనసాగడం అనేటువంటిది చాలా గొప్ప విశేషం అన్నమాట. ఇక్కడ పరిశుద్ధాత్మ వాగ్దానం యోవేలు ప్రవక్త ద్వారా మరి ప్రవచించబడింది. యోవేలు ప్రవచనాలు మిడతల తెగులుతో మొదలయ్యాయి. ఇలాంటి నాశనం మీకు భవిష్యత్తులో ప్రాప్తిస్తుందని చెప్పి ప్రవక్త చెప్తూ ఉన్నాడు. జాగ్రత్తగా గమనించాలి ప్రియులారా. దానినే యెహోవా దినం అని చెప్పి యోవేలు పేర్కొన్నాడు. యెహోవా దినం మహాశ్రమలతో మొదలవుతుంది. ఆ తర్వాత క్రీస్తు వస్తాడు. ఆయన ఈ భూమిపై తన యొక్క రాజ్యాన్ని స్థాపిస్తాడు. యోవేలు 2:20 చెప్తున్నాడు కదా, అప్పుడు ఇశ్రాయేలీయుల మధ్య ఉన్నవాడు నేనే అనియు, నేనే దేవుడిని యెహోవానని, నేను తప్ప వేరొక దేవుడు లేడని మీరు తెలుసుకుంటారు. ఈ యొక్క వాక్య భాగం మనకి ఎంతో అమూల్యమైనటువంటిది. అసలు ఈ 5 వచనాలే 28 నుంచి 32 వచనాలు ఈ ఒక అధ్యాయంగా ఎంచవచ్చు అనమాట. ఎందుకంటే యెహోవా దినమును దృష్టిలో ఉంచుకుని యోవేలు మాట్లాడుతున్నాడు. ప్రవచనాలను వ్రాయటం అనేటువంటిది యోవేలుతోనే మొదలైందని మీరు గమనించాలి ప్రియులారా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఇక్కడ యోవేలుతోటే మొదలైందంటే యెహోవా దినమందు ఏమి జరుగుతుందో ప్రవక్త రాస్తున్నాడు. ఇది ప్రవచన రచన. మహాశ్రమల అంధకారంతో ఈ దినం అనేటువంటిది మొదలవుతుంది.
చూశారు కదా, హోషేయ 3:5 చూసినట్లయితే, ఆ తరువాత ఇశ్రాయేలీయులు తిరిగి వచ్చి తమ దేవుడైన యెహోవా యొద్దను తమ రాజైన దావీదును విచారణ చేయుదురు. ఈ దినముల అంతమందు వారు భయభక్తులు కలిగి యెహోవా అనుగ్రహము పొందుటకై ఆయన యొద్దకు ఒత్తురు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. వీళ్ళు గమనించాలి, ఇక్కడ కడవరి దినములంటే ప్రత్యేకంగా మహాశ్రమల కాలం అని చెప్పి గుర్తించాలి మనమంతా కూడా. యేసుక్రీస్తు ప్రభువారు ఆ వెంటనే రాజ్యాన్ని స్థాపించడానికి వస్తాడు. ఇది గమనిస్తున్నారా? హల్లెలూయా, వస్తాడు. అదే 1000 ఏళ్ల పరిపాలనకు ప్రారంభం అన్నమాట. యోవేలు ఒక ప్రత్యేకమైనటువంటి కాల విభాగాన్ని ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. ఈ యొక్క ప్రవచనమంతా కూడా యెహోవా దినమందే నెరవేరుతుంది. మహాశ్రమల కాలం అంటే అనేటువంటి చీకటితో ఈ యొక్క దినం మొదలవుతుంది. హల్లెలూయా. కాబట్టి ఈ యొక్క ఆత్మ కుమ్మరింపు సంఘటనను ఇతర ప్రవక్తలు కూడా పేర్కొన్నారు. అలాగే యెషయా 32, 13, 14 చూసిన, పైనుంచి మన మీద ఆత్మ కుమ్మరింపబడి వరకు కూడా నగర విడవబడును, జన సమూహములు గల పట్టణము విడవబడును అని యెషయా గారు 32:15 కూడా, అరణ్యము ఫలభరితమైనటువంటి భూమిగాను ఫలభరితమైనటువంటి భూమి వృక్ష వనముగాను ఉండును అని చెప్తున్నాడు. రాబోయేటువంటి రాజ్యాన్ని గురించి యోవేలు ప్రవక్త మాట్లాడుతున్నాడు. ఆత్మ కుమ్మరింపు మరి యొక్క 1000 ఏళ్ల పరిపాలనలోనే జరుగుతుందన్నమాట. ఈ ప్రవచనాలు సంఘానికి సంబంధించినటువంటివి కావు. కడవరి దినాల్లో మరీ కడవరి దినములు ఇవి ఇశ్రాయేలు జాతికి సంబంధించినటువంటివి గమనించాలి. యెహెజ్కేలు 36:17లో, యెహెజ్కేలు 36:20లో, నా ఆత్మను మీ యందు నా కట్టడలను అనుసరించి వారిని గాను నా విధులను గైకొని వారి గాను మిమ్మల్ని చేసేదను అంటూ ఉన్నాడు ఇక్కడ దేవుడు. ప్రియులారా గమనించాలి, నేను మీ పితరులకు ఇచ్చినటువంటి దేశంలో మీరు నివసించెదరు, మీరు నా జనులై ఉందురు, నేను మీ దేవుడనై ఉందును. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీరు బ్రతుకున్నట్లు నా ఆత్మను మీలో ఉంచి మీ దేశంలో మిమ్మల్ని నివసింపజేసేదను, యెహోవానగు నేను మాట ఇచ్చి దాన్ని నెరవేర్తునని మీరు తెలుసుకుందరు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. కాబట్టి అప్పుడు ఇక్కడ ఇశ్రాయేలీల మీద నేను నా ఆత్మను కుమ్మరించేదను గనుక నేనికను వారికి పరాజ్ముకుడనై ఉండను. ఇదే ప్రభువు యెహోవాకు యెహెజ్కేలు 39:29లో దేవుడు సెలవిచ్చినటువంటి మాట. జకర్యా 12 చూసినట్లయితే, దావీదు సంతతి వారి మీదను యెరూషలేము నివాసుల మీదను కరుణను అందించు ఆత్మను, విజ్ఞాపన చేయు ఆత్మను నేను కుమ్మరింపగా వారు తాము పొడిచినటువంటి నా మీద దృష్టి ఉంచి. గమనించాలి నా ప్రియులాట సహోదరి చేతిన జకర్యా 12:10 చూస్తున్నట్లయితే 12:10, ఒకడు తన యొక్క కుమారుని విషయమై దుఃఖించినట్లు తన జ్యేష్ఠపుత్రుని విషయమై ఒకడు ప్రలాపించినట్లు అతని విషయమై దుఃఖించుచు ప్రలాపింతురు. యోవేలు 2:32లో, ఆ దినమున యెహోవా నామమును బట్టి ఆయనకు ప్రార్థన చేయవారందరూ కూడా రక్షించబడుదురు. హల్లెలూయా. వీళ్ళు గమనించాలి, ఈ యొక్క సంఘటన ప్రత్యేకమైనటువంటిది. ఇశ్రాయేలు జాతికి చెందినటువంటిది. పెంతెకోస్తు ప్రసంగంలో పేతురు ఈ యొక్క వచనాన్ని ఓటంకించడంలో యోవేలు ప్రవచనము, పెంతెకోస్తు ప్రవచనము, మరి ఆ యొక్క యోవేలు ప్రవచనానికి పెంతెకోస్తు ప్రవచనం పూర్తి నెరవేర్పు అని చెప్పి పేతురు ఇక్కడ అనలేదు. గమనించాలి, ఇక్కడ పెంతెకోస్తు పరిశుద్ధాత్మ శిష్యుల మీదకి వచ్చినప్పుడు వారు యూదులకే ప్రబోధం చేశారు. రోమక సామ్రాజ్యం నలుదిక్కు నుంచి వచ్చినటువంటి యూదులు ఆ సభలో ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా సందేశాన్ని తన భాషలో విని అర్థం చేసుకున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రతి ఒక్కరికి కూడా తన సొంత భాషలోనే సందేశం వినబడింది. వివిధ భాషా ప్రాంతం నుండి వచ్చినటువంటి వారు అందులో ఉన్నారు. అయితే కొందరు వారు మాట్లాడుతూ ఉంటే వారిని అపహాస్యం చేశారు. గమనించాలి, వారి యొక్క ప్రశ్నలకు జవాబు చెప్పడానికి సీమోను పేతురు లేచి నిలిచాడు. మిగతా శిష్యులకు ప్రతినిధిగా పేతురు గారు మాట్లాడుతూ ఉన్నాడు. అపోస్తలుల గారు 2:14, అయితే పేతురు ఆ 11 కూడా నిలిచి బిగ్గరగా వారితో ఇట్లనెను, యూదయ మనుషులారా, యెరూషలేము కాపురం ఉన్నటువంటి సమస్త జనులారా, ఇది మీకు తెలియను గాక, చెవియొగ్గి నా మాట వినండి అంటూ ఉన్నాడు. అపోస్తలుల 2:15, మీరు ఊహించినట్టు మీరు మత్తులు కాదు, వీళ్ళంతా మత్తులు కాదు, ప్రొద్దుబొడిచి జామున కాలేదు ఇంకా. కాబట్టి యోవేలు చెప్పినటువంటి దానికి ఇది పూర్తి నెరవేర్పు అని పేతురు అనలేదు. కొన్ని ప్రవచనాల నెరవేర్పు క్రొత్త నిబంధనలో తేటగా చూపినట్లుగా మనం గ్రహిస్తాము నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా. కాబట్టి ఇక్కడ మత్తయి 2:17లో, రామాలు అంగలార్పు వినబడిన ఏడుపును మహారోదన దాన్ని కలిగేను అంటూ ఉన్నాడు. 2:18లో, రాహేలు తన పిల్లల విషయం ఏడ్చుచు వారు లేనందున ఓదార్పు పొందనలకు అని ప్రవక్త ఇర్మియా గారు ద్వారా చెప్పబడినటువంటి వాక్యం నెరవేర్పు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువుకు జన్మకు సంబంధించినటువంటి ప్రవచనం నెరవేరిందని చెప్పి స్పష్టంగా చెప్పబడింది.
అలాగే మత్తయి సువార్త 2:23లో గలిలయ ప్రాంతాలకు వెళ్ళి నజరేతు ఊరికి వచ్చి అక్కడ కాపురముండిన ఆయన నజరేయుడు అనబడునని ప్రవక్తలు చెప్పినటువంటి మాట నెరవేరినట్లు ఇలాగూ జరిగెను. మత్తయి 2:23లో చూడొచ్చు మనం. అలాగే అపొస్తలుల 13:32లో చూసినట్లయితే దేవుడు యేసుని లేపి పితరులకు చేసినటువంటి వాగ్దానం మన పిల్లలకు నెరవేర్చి ఉన్నాడని మేమును మీకు సువార్తను ప్రకటిస్తూ ఉన్నాము. హల్లెలూయా. ప్రియులు గమనించాలి ఇక్కడ. అలాగే ఇక్కడ ప్రవచనం నెరవేరింది అన్నప్పుడు ఆ సంగతి బైబిల్ అక్కడే నిర్దేశంగా చెప్తూ ఉందన్నమాట. యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడినటువంటి సంగతులే ఇదే అనమాట. సంగతి ఏంటంటే అపోస్తలుల 2:16 అనమాట. గమనించాలి. యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడినటువంటి సంగతి ఇదే, ఏమనగా అని ఇక్కడ పెంతెకొస్తు పేతురు ఎవరిని ఉద్దేశించి మాట్లాడుతున్నాడు అనగా, వారు అన్యులు కాదు, యూదులు. వారందరూ కూడా పాత నిబంధన ఎరిగినటువంటి యూదులు. వారు రోమా సామ్రాజ్యం అంతటా కూడా చెదిరిపోయినటువంటి యూదులు. వారు పండుగ కోసం వచ్చినటువంటి యాత్రికులు. వారు ఆయా ప్రాంతాల నుంచి వచ్చినటువంటి యెరూషలేముకు వచ్చినటువంటి వారు. మోసే ధర్మశాస్త్రం ప్రకారం వాళ్ళు పండగకు హాజరైనటువంటి వారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది మహాశ్రమల కాలంలో జరగబోయేటువంటి సంఘటన లాంటిదే. ఇది యోవేలు ప్రవక్త కూడా చెప్పింది ఇదే అన్నమాట. కాబట్టి ఈ విధంగానే మహాశ్రమల తర్వాత రాజ్యారంభంలో దేవుని ఆత్మ కుమ్మరించబడటం అనేటువంటి గొప్ప సంఘటన అనమాట. ఇక్కడ యోవేలు ప్రవచనానికి దాని నెరవేర్పుకు పెంతెకొస్తు సంఘటన సూచన. పేతురు ఆత్మపూర్ణుడై ప్రసంగించినప్పుడు 3,000 మంది రక్షించబడ్డారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. 3,000 మంది రక్షించబడ్డారు. ఇది వినాలి మీరంతా కూడా జాగ్రత్తగా. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం మనం గమనించినట్లయితే 15వ వచనం, ప్రవక్త ద్వారా చెప్పబడినటువంటి ఏమంటున్నారండి, ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి ఇదే, ఏదనగా అంత్య దినములందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను. ఈ ప్రవచనం సుదూర భవిష్యత్తులో నెరవేరుతుందని చెప్పి మనం గ్రహించాలి. దడప పాక్షికమైనటువంటి నెరవేర్పు సూచనలు కనిపించవచ్చు. పేతురు యోవేలు ప్రవచనను విశదీకరించాడు. అపోస్తలుల 2:18 ఆ దినములో నా దాసుల మీద నా దాసులంటి మీద నా ఆత్మను కుమ్మరించెదను కనుక వారు ప్రవచించెదరు. 2:18-19 పైన ఆకాశమందు మహత్కార్యములు కింద భూమి మీద చూసాం మనం. ప్రభు ప్రత్యక్షమగు ఆ మహాదినం రాకమునుపు సూర్యుడు చీకటిగా చంద్రుడు రక్తంగా మారును. అపోస్తలుల 2:20 ఇదంతా కూడా పెంతెకొస్తు నెరవేరలేదు. పెంతెకొస్తు భూకంపం రాలేదు. సూర్యచంద్ర మండలాల్లో మార్పులు కూడా మనం కానరాలేదు. ఇవన్నీ కూడా యెహోవా దినమందు పూర్తిగా నెరవేరుతాయని చెప్పి మీరు గ్రహించాలి. హల్లెలూయా. ఇక్కడ అది మహాభయంకరమైన దినం అని చెప్పి యోవేలు గారు ప్రవచించాడు. కాబట్టి ఇక్కడ యెహోవా దినము పెంతెకొస్తు దినము కాదు, అది యెహోవా దినం నెరవేరవలసినటువంటి ప్రవచనం. పేతురు పెంతెకొస్తు పునరుత్థానం గురించి మాట్లాడాడు. తన ప్రసంగంలో పేతురు 16వ కీర్తన 8-10 వచనాల వరకు కూడా ఉదాహరించినటువంటి సందర్భాన్ని మనం అక్కడ చూస్తూ ఉన్నాం. అపోస్తలుల కార్యంలో ఆ కీర్తన గ్రంథాన్ని వివరించి మాట్లాడుతున్నాడు. కీర్తన గ్రంథం 16వ అధ్యాయం 10వ వచనం, నీవు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనియ్యవు. ఇది యేసు ప్రభు పునరుత్థాన ప్రవచనం అన్నమాట. గమనించాలి ప్రియులారా. కాబట్టి ఇక్కడ అపోస్తలుల 2:32లో యేసును దేవుడు లేపను, దీనికి మేమందరం సాక్ష్యము అంటున్నాడు ఆయన పేతురు గారు. కాబట్టి ఇక్కడ అపోస్తలుల 2:33లో కాగా ఆయన దేవుని కుడిపార్శ్వన హెచ్చింపబడి పరిశుద్ధాత్మను గురించిన వాగ్దానమును తండ్రి వలన పొంది మీరు చూచుచూ వినుచున్నటువంటి దీనిని కుమ్మరించి ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. పేతురు యోవేలు ప్రసంగాన్ని ఉటంకించాడు. ఈ పెంతెకొస్తు సంఘటన యోవేలు ప్రవచనమునకు సాదృశ్యం అనమాట, ఒక సూచన అనమాట. గమనించాలి. ఇలాంటిదే భారీ ఎత్తున సర్వ శరీరులకు సంభవించబోతున్నది అని పేతురు గారు తన ప్రసంగంలో స్పష్టం చేశాడు. పేతురు అన్యులతో కాదు, యూదులతో, ఇజ్రాయేలులతో మాట్లాడాడు. వారికి పాత నిబంధన తెలుసు. అందుకే ప్రవక్త మాటలను వారికి పేతురు గారు గుర్తు చేస్తూ వస్తూ ఉన్నాడు అనమాట. అయితే యోవేలు ప్రవచనం, పేతురు పెంతెకొస్తు ప్రసంగం ఒకే విధంగా ముగించబడినవి. గమనించాలి, ఒకే విధంగా ముగించబడినవి అన్నమాట. చూద్దాం ఒకసారి, గమనించండి చాలా జాగ్రత్తగా. చూసినట్లయితే ఇక్కడ అపోస్తలుల 2:21లో అప్పుడు ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయవారందరూ రక్షణ పొందుదురు అని దేవుడు చెప్తున్నాడు. అనగా యెహోవా దినమందు కూడా రక్షించబడేటువంటి వారు అనేకులు. ఆ రోజు నశించేటువంటి వారి కన్నా రక్షించబడేటువంటి వారే ఎక్కువ మంది. యేసుక్రీస్తు తన రాజ్యాన్ని స్థాపించడానికి వస్తాడు. అది యెహోవా దినం. ప్రియులు గమనించాలి, అనేక మంది అశేష ప్రజానికం దేవుని వైపునకు మరలుతారు. మహాశ్రమల కాలంలో కూడా బహుళ సంఖ్యాకులు రక్షించబడతారు. సంఘ యుగంలో రక్షించబడేటువంటి వారందరికంటే ప్రియులారా యెహోవా దినమందు ఎక్కువ మంది ప్రభువు నామమును బట్టి మరి ఆ రక్షించబడతారు. వారు ప్రార్థిస్తారు. అది చరిత్రలో గొప్ప సంఘటన.
కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పునరుత్థానము పేతురు చేసినటువంటి పెంతెకోస్తు ప్రసంగంలో ముఖ్యాంశమని మనం గుర్తుంచుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. జరిగినటువంటి సంఘటన సంకేతం కంటే ప్రజల రక్షణ సాక్ష్యం ఎంతో గొప్పదనమాట. యేసుక్రీస్తును స్వకీయ రక్షణగా ఎందరో స్వీకరించడం గొప్ప సువార్త. వింటున్నారా? ఇక్కడ యోవేలు 2వ అధ్యాయంలో ఉన్నటువంటి ఈ యొక్క సత్యములు ఎంతో అమూల్యమైనటువంటివి. అయితే ఇవి పూర్తిగా నెరవేరవలసి ఉంది. పేతురు యోవేలు ప్రవచనాన్ని ఆధ్యాత్మీకరించాడు, తన ప్రసంగంలో దానిని ప్రయోగించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియులు గమనించాలి, ఈ రోజున కూడా మనకు యోవేలు ప్రవచన సత్యాలు ఎంతో అర్థవంతమైనటువంటివి. యోవేలు 1-2 అధ్యాయాల్లో మిడతల పంటలను పాడు చేయుట, తీర్పు రాబోతుందనేటువంటి హెచ్చరిక మనం అక్కడ చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు వారి యొక్క పశ్చాత్తాపను బట్టి క్షమిస్తాడనేటువంటి నిరీక్షణ, ఆత్మకమైనటువంటి సందేశం యెహోవా దినమందు భారీ ఎత్తున ఆత్మకుమ్మరింపు మొదలైనటువంటి అంశాలను వివరంగా మనం విన్నాం. ప్రియులు గమనించాలి, యూదా వారి యొక్క శత్రువుల యొక్క పరాజయం, లోకంలో ఉన్నటువంటి జాతులకు తీర్పు, యూదా రాజ్యానికి మహోజ్వలమైనటువంటి భవిష్యత్తు మొదలైన అంశాలు మరి వచ్చేటువంటి ఇంకొక అధ్యాయంలో మనం వినబోతూ ఉన్నాం. ఇంకొక 3వ అధ్యాయం ఉంది కదండి యోవేలు గ్రంథం. దేవుడికి స్తోత్రం. ఈ యొక్క మాటల ద్వారా దేవుడు మనల్ని బలపరచును గాక. ఆమేన్.